ఈ ఆలయాన్ని స్వయాన దేవతలే నిర్మించారని పురాణాల్లో చెబుతారు. దేశంలోనే పశ్చిమ ముఖాన శివలింగం ఉండే 2 శివాలయాల్లో ఇది ఒకటి. కళ్ళని కట్టిపడేసే అత్యద్భుతమైన శిల్పకళా చాతుర్యం దీని సొంతం. ఆలయంలో అడుగు పెట్టగానే దేవలోకంలో అడుగు పెట్టామా అనే అనుభూతి కలుగుతుంది. ఇలా ఎన్నెన్నో అద్భుతాలుండే ఆ పురాతన ఆలయానికి పూర్వ వైభవం రాబోతుంది. అదేంటో ఏబిఎన్ స్పాట్లైట్ లో చూద్దాం. మన దేశంలో ఎన్నెన్నో ఆలయాల్ని మనమంతా చూసుంటాం. కానీ అవన్నీ మనుషులతోటే నిర్మాణాలు జరిగాయి. ఏ కాలంలో అయినా మనుషులే నిర్మించారు. కానీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం కృష్ణపట్నం గ్రామంలో ఒక విశేషమైనటువంటి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని ఏకంగా దేవతలే నిర్మించారని చెబుతూ ఉంటారు. ఇంతకీ దేవతలే నిర్మించిన ఈ ఆలయంలో విశేషాలు ఏమిటో స్వయంగా మనం ఇప్పుడు చూద్దాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం కృష్ణపట్నంలోని కామాక్షిదేవి సమేత సిద్ధేశ్వర స్వామి ఆలయం ఇది. ఆలయానికి వెళ్లగానే ముందుగా మండపంలో అడుగు పెడతాం. ప్రతి స్తంభం పైన చెక్కిన శిల్పాలు సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తుతాయి. రకరకాల భంగిమల్లో శిల్పకళా చాతుర్యం కళ్ళని కట్టిపడేస్తుంది. మండపం ఎడంవైపు కొరవ పెట్టినట్టు ఉంటుంది. స్వయాన దేవతలే ఈ ఆలయాన్ని నిర్మించారని, సూర్యుడు ఉదయించే సమయానికి వారంతా వెళ్లిపోవడంతో చివర్లో కొరవ అలాగే ఉండిపోయిందని చెబుతారు. దేవతలు నిర్మించిన ఆలయాల్లో ఇదొకటిగా చెబుతూ ఉంటారు. తెల్లవారేసరికి నిర్మాణం పూర్తి కాకపోయేలేకి కొంత భాగం అలాగే వదిలేశారని కూడా దాని అందుకు సాక్ష్యం కూడా చూపిస్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ ఒక శిల్పం చెక్కాల్సి ఉంది. అయితే ఆ శిల్పం చెక్కకుండానే వెళ్ళిపోయారంటే తెల్లవారేసరికి దేవతలు వెళ్ళిపోయారనేది భక్తులు అలాగే స్థానికులు చెబుతున్నటువంటి విషయం. అటువైపు స్తంభం పైన నీటిగా చదరంగా ఉంటుంది, కానీ ఇటువైపు మాత్రం కొంత వదిలిపెట్టి ఉంటుంది. ఉదయానికి పూర్తి కాకపోవడంతో వదిలేసి వెళ్ళారని చెప్తూ ఉంటారు. అయితే ఈ దేవతలు నిర్మించిన ఈ ఆలయాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. దేశ విదేశాల్లో కూడా శ్రీ కామాక్షిదేవి సిద్ధేశ్వర స్వామి భక్తులు ఎంతో మంది, వేలాది మంది ఉన్నారు. ప్రతి ఏడాది జరిగే తిరునాళ్ళకి ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తూ ఉంటారు. మొత్తం మీద ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఇంకా పెరుగుతుందని చెప్పి భావిస్తూ ఉన్నారు. ప్రధానంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మరలా ఈ పునర్నిర్మాణం జరగబోతుంది. గతంలో ఏ విధంగా అయితే పర్యావరణానికి ఎలాంటి హానికరం లేనటువంటి సున్నము, జాగూర్, లైమ్, నిమ్మ అలాగే బెండకాయలు ఇటువంటి వాటిని ఉపయోగించి నిర్మాణాలు చేపట్టారు. అదే తరహాలో మళ్ళీ ఇప్పుడు కూడా దేవాదాయ శాఖ పర్యావరణానికి హానికరం లేకుండా ఈ శిల్పకళ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ నిర్మాణాలు పెద్ద ఎత్తున ఈ ఆలయాన్ని నిర్మించబోతూ ఉంది. మండపం దాటి ముందుకు వెళ్లగానే అతిపెద్ద ధ్వజస్తంభం, గర్భాలయంలో స్వామివారు, దక్షిణముఖంగా శ్రీ కామాక్షిదేవి ఆలయం, తూర్పుముఖంగా మరో శివాలయం దర్శనమిస్తాయి. రకరకాల పూల మొక్కలు, మర్రి, ఉసిరి, వేప, మామిడి వంటి చెట్లు కనువిందు చేస్తాయి. ఆలయ ప్రాంగణంలోని మొక్కల నుంచి వచ్చే పూలనే నిత్య పూజలకు వినియోగించడం మరో విశేషం. ఆలయంలో అతి పురాతన బావి ఉంది. ఆ బావిలోని నీరు కొబ్బరి నీరంత తీయగా ఉంటుంది. గ్రామంలో మరెక్కడా మంచినీటి బావి లేదు. ఇటీవల కాలం వరకు ఈ బావి నీటినే గ్రామస్తులందరూ మంచినీటి అవసరాలకు వినియోగించారు. ప్రతి ఏడాది స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. గతంలో అమ్మణ్ణి చూపు గ్రామం వైపు ఉండడం వల్ల ఉత్సవాలకి ఆటంకాలు ఏర్పడ్డాయని, దాంతో అమ్మణ్ణి ఆలయానికి ఎదురుగా ధ్వజస్తంభం, మరో శివాలయాన్ని నిర్మించారని చెబుతారు. ప్రస్తుతం ప్రతి ఏటా జరిగే ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు విచ్చేస్తుంటారు. సముద్ర తీరం వెంబడి ఆలయం ఉండడంతో సముద్రం పైనుంచొచ్చే గాలులతో ఆలయ గంటలు మోగుతూ ఉంటాయని, ఆ శబ్దాలకు మనస్సు ప్రశాంతంగా ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. ఆలయంలో ఒకే కుటుంబం వారు తరతరాలుగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం మరో విశేషం. స్వామివారిని దర్శిస్తే కోర్కెలు సిద్ధిస్తాయని, అందుకే స్వామివారు సిద్ధేశ్వర స్వామిగా పేరుగాంచారని చెబుతారు. ప్రతి అమావాస్యకి 2 రోజుల ముందొచ్చే మాస శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ప్రధానంగా పాప పరిహారం, ఆరోగ్య అభివృద్ధి,
మనస్వాంతన, ఆర్థికాభివృద్ధి కోసం భక్తులు ప్రత్యేక పూజలు జరుపుతూ ఉంటారు. రాజుల కాలం నుంచి బ్రిటిష్ కాలం వరకు సముద్ర తీరం వెంబడి దుగ్గరాజపట్నం, కృష్ణపట్నం, రామాయపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం ఇలా ఓడరేవులు పట్నాలుగా విరాజిల్లుతుండేవి. కృష్ణపట్నం ఓడరేవుపై వచ్చే ఆదాయంలో 40% శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయానికి ఇచ్చేలా అప్పటి రాజులు శాసనాలు చేశారు. ఆ రాబడితో కొనుగోలు చేసిన సుమారు 500 ఎకరాలకు పైగా భూములు ఉండేవి. ప్రస్తుతం స్వామివారికి 52 కిలోల బంగారం, భారీ మొత్తంలో డిపాజిట్లు, కొన్ని భూములు ఉన్నాయి. సిద్ధేశ్వర స్వామి ఆలయం పెద్దగా ప్రచారానికి నోచుకోలేదు. స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆలయ విశిష్టతని ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వివరించారు. ఆలయ అభివృద్ధిని ఆనం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందుకు వడివడిగా చర్యలు చేపడుతుంది. టెంపుల్ టూరిజం కింద అభివృద్ధి చేయాలన్న సంకల్పము ఉంది. అతి పురాతనమైన ఈ ఆలయానికి పూర్వ వైభవం రాబోతూ ఉండడం స్థానికులు, భక్తుల్లో అమితమైన ఆనందం నింపుతోంది. పురాతన ఈ ఆలయానికి పూర్వ వైభవం రాబోతుంది. కూటమి ప్రభుత్వం, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ ఆలయాన్ని తీసుకొని ప్రత్యేకంగా పునర్నిర్మాణం చేపట్టబోతున్నారు. భక్తులందరూ కూడా ఎంతో ఆనందిస్తున్నారు. ఈ ఆలయానికి మరింత వైభవం రావాలని, భక్తుల సంఖ్య అశేషంగా పెరగాలని మనమంతా ఆశిద్దాం. విడుదల శాస్త్రతో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.